మీకు ల్యాప్టాప్స్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఏ ల్యాప్టాప్ కొనాలి, ఏ ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలి, ఎవరికి ఏ ల్యాప్టాప్ అవసరం అనేది కంప్లీట్ ఐడియా వస్తుంది ఈ వీడియో చూస్తే. ఇందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే చాలా మంది కంటే ల్యాప్టాప్స్ కొనాలనగానే ఏ ల్యాప్టాప్ కొనాలని కన్ఫ్యూజ్. చాలా మంది ఆలోచించేది i5 కొనాలా, i3 కొనాలా, i7 కొనాలా, Ultra 5 కొనాలా, Ultra 7 కొనాలా, ఇవన్నీ చూస్తారండి. వీటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉందండి. మీ ప్రాసెసర్ వీటికంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఏంటంటే ప్రాసెసర్ అండి. ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెసర్ టైప్ అనేది, ప్రాసెసర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది చాలా ఇన్ఫర్మేషన్. మీరు చాలా అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ ల్యాప్టాప్స్ కొనేటప్పుడు ప్రతి మోడల్ కి చివరిలో ఒక అక్షరం ఉంటుందండి. ఆ అక్షరం వచ్చేసి యు అనే ఒక అక్షరం, పి అనే అక్షరము, హెచ్ అని, హెచ్ఎక్స్ అని, ఇవన్నీ ఉంటాయి. ఈ అక్షరాలు నార్మల్ చిన్న లెటర్స్ కాదండి. వీటిల్లోనే ఆ ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ ల్యాప్టాప్ కెపాసిటీ ఏంటి, ఇదంతా అందులో తెలిసిపోయిందండి. సో ఇందులో మీకు డీటెయిల్ గా చెబుతాను. అవేంటో, ఆ యు అంటే ఏంటి, పి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్ చెబుతాను. దీన్ని బట్టి మీకు ఏ ల్యాప్టాప్ కావాలో ఏ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవాలో, మీ అవసరాలకు ఏ ల్యాప్టాప్ అవసరం అవుతుందో అది చూస్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్ గా వచ్చేసి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, కొంతమంది ఉంటారు వాళ్ళకి బేసిక్ నీడ్సే కావాలి, పెద్దగా పెద్ద పెద్ద టాస్క్లు చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ హోమ్ పర్పస్ దేనికి వాడుకుంటారు. వాళ్ళు హై ఎండ్ ల్యాప్టాప్ కొనాల్సిన పని లేదు. సో వాళ్ళే ల్యాప్టాప్ చూసుకోవాలి. కొంతమంది 3D ఎడిటింగ్ చేస్తారు, హై ఎండ్ గేమ్స్ ఆడతారు. సో వాళ్ళకి ఏ ల్యాప్టాప్ కావాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అనేది క్లియర్ గా చెప్పానండి. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి యు సిరీస్ ల్యాప్టాప్స్ అండి. మీకు డిస్ప్లేలో కనిపిస్తా ఉంటుంది యు సిరీస్ ల్యాప్టాప్స్ వచ్చేసి నార్మల్ అండ్ డైలీ టాస్క్ యూసేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది లో ఉంటుంది, బట్ బ్యాటరీ లైఫ్, హై బ్యాటరీ లైఫ్. ఇవి చాలా థిన్ గా కూడా ఉంటాయి, హై బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సో ఎవరైతే డే టు డే టాస్క్ చేస్తారో, లేదంటే బ్రౌజింగ్ చేస్తుంటారో, లేదంటే ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుంటారో, లేదంటే ఏమన్నా చిన్న ఆఫీస్ వర్క్ చేసుకుంటారో, లేదంటే ఆఫీస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ వర్క్ ఏదైనా చేస్తుంటారో, లేదంటే ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి వచ్చేసి ఇది ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి యు సిరీస్ ల్యాప్టాప్. ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది లో ఉంటుంది, కానీ బ్యాటరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ తక్కువ కాబట్టి కొన్ని కాస్ట్ తక్కువ ఉంటుంది. సో ఎవరైతే నార్మల్ యూసేజ్ అండ్ బేసిక్స్ డే టు డే టాస్క్ చేసుకుంటారో వాళ్ళకి ఈ యు సిరీస్ ల్యాప్టాప్స్ ఉపయోగపడుతుంది. దీని తర్వాత వచ్చేసి పి సిరీస్ ల్యాప్టాప్స్ అండి. పి సిరీస్ ల్యాప్టాప్స్ మీకు డిస్ప్లే చూపిస్తున్నాను ఏ మోడల్స్ ఉన్నాయో. ఈ పి సిరీస్ ల్యాప్టాప్స్ అనేది యు సిరీస్ కంటే కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అలా అని హెచ్ సిరీస్ కంటే తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇది కొంచెం ఏంటంటే నాకు బేసిక్ యూసేజ్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఫీచర్స్ కావాలి, ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ పి సిరీస్ ల్యాప్టాప్స్ తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి కూడా కొంచెం బ్యాటరీ లైఫ్ దీనికి కూడా బాగుంటుంది. ఇవి కూడా లైట్ వెయిట్ గానే దొరుకుతాయి ఈ ల్యాప్టాప్స్ కూడా. అండ్ వచ్చేసి ఇది డే టు డే టాస్క్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న వీడియోస్ ఎడిట్ చేయడానికి ఇది పనికొస్తుంది. అంటే మరీ హెవీ కాకుండా చిన్న వీడియోస్, షార్ట్స్ కానీ ఇలాంటి, లేదంటే సింపుల్ వీడియో ఎడిటింగ్ కి, దీనికి, లేదంటే ఆఫీస్ వర్క్ కి దీనికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి పి సిరీస్ ల్యాప్టాప్స్. ఇది కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి, అండ్ ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి. కొంచెం బడ్జెట్ అంటే యు సిరీస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం మరీ బేసిక్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ రేంజ్ పర్ఫార్మెన్స్ కావాలి, నేను కొంచెం ఇంకా యూసేజ్ నాది ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఈ పి సిరీస్ ల్యాప్టాప్స్ యూజ్ చేయొచ్చండి. దీని తర్వాత వచ్చేసి హెచ్ఎస్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఇంత ముందు నేను రెండు చెప్పిన ల్యాప్టాప్స్ వచ్చేసి AMD లో ఉంటాయి ఈ మోడల్స్, అండ్ ఇంటెల్ లో కూడా ఉంటాయి ఈ మోడల్స్. తర్వాత ఇప్పుడు చెప్పబోయేది హెచ్ఎస్ అని చెప్పేసి, ఇది ఓన్లీ ఏఎండి నుంచి వస్తాయండి ఈ మోడల్ సిరీస్ అనేది. సో హెచ్ఎస్ అంటే హై పర్ఫార్మెన్స్ బట్ స్లిమ్ ల్యాప్టాప్స్. స్లిమ్ ఉంటాయి కానీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది రీజన్ నుంచే వస్తాయండి ఎక్కువ. సో ఇది కూడా ఏంటంటే కొంచెం మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి, లేదంటే కొంచెం కొంచెం గేమ్స్ ఆడటానికి, లేదంటే కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి. కానీ అలానే ఇది మరి టూ మచ్ హెవీగా వాడుకోవడానికి కాదు, కానీ ఒక మీడియం రేంజ్ వాడుకోవడానికి ఈ పనికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి అయితే ఇది ఈజీ పనికి వస్తుంది. అండ్ డాక్యుమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏదైతే యు సిరీస్ లో చేసాయి, పి సిరీస్ లో చేసాయి, అంతకంటే కొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళకి, ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి, ఎక్కువ టాస్క్ చేసే వాళ్ళకి ఇది ఇంకోటి నాకు తిన్నుగానే ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండి, లైట్ చాలా స్లీక్ గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది హెచ్ఎస్ సిరీస్. కానీ ఇది AMD లోనే ఉంటుందండి. తర్వాత వచ్చేసి అసలు ఇక్కడి నుంచి అండి పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయ్యేది. మీకు కరెక్ట్ గా ల్యాప్టాప్ యూసేజ్ అనేది బాగా హెవీగా కావాలి, హెవీగా పర్ఫార్మెన్స్ కావాలి, లేదంటే గేమ్స్ ఆడాలి బాగా అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి అండి ఫస్ట్. ఇది వచ్చేసి హెచ్ సిరీస్ తో స్టార్ట్ అవుతాయండి. హెచ్ సిరీస్ తో స్టార్ట్ అవుతుంది. ఇది హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్. ఇది వచ్చేసి మీరు గేమ్స్ ఆడొచ్చు, మంచి గేమ్స్ ఆడొచ్చు, అండ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు,
ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, గేమ్స్ ఆడే వాళ్ళకి ఉపయోగపడుతుంది, 3D టెక్నాలజీస్ ఏదన్నా ఆటోకాడ్ లాంటివి యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, రెండరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి మల్టీ టాస్కింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి హై పెర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ హెచ్ ఉంటుందండి ఈ సిరీస్ లో మీరు డిస్ప్లేలో చూసినట్టు. ఇంకోటి ఇది హై పెర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఇంకోటి బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిద్దండి, ఎందుకంటే వీటిలో వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ వాడతారు. సో బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది. అండ్ ఇవి కొంచెం హెవీ వెయిట్ కూడా ఉంటాయి, కొంచెం హీట్ కూడా ఎక్కుతుంటాయి. ఇంకా దీని తర్వాత వచ్చేసి దీనికి ఇంకా అల్టిమేట్ అండి హెచ్ఎక్స్ సిరీస్ అండి, మీకు డిస్ప్లేలో చూపిస్తున్నట్టు హెచ్ఎక్స్ సిరీస్ ల్యాప్టాప్ అండి. ఇది ఇంకా హై ఎండ్ అండి, అంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్. అంటే ఆల్మోస్ట్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు అండి, ఏ సాఫ్ట్వేర్స్ అని యూజ్ చేయొచ్చు, 4K ఎడిటింగ్ చేసుకోవచ్చు, హై ఎండ్ గేమ్స్ వాడచ్చు, 3D టెక్నాలజీ టూల్స్ యూజ్ చేయొచ్చు, అండ్ ఎనీ టైప్ ఏఐ టూల్స్ వాడచ్చు, ఏదైనా హై కాంప్లెక్స్ ఎడిటింగ్ లాంటిది చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అండి. ఇది వచ్చేసి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ అండి. ఇది వచ్చి హెచ్ఎస్ సిరీస్, అండ్ ఇవి కాస్ట్ కూడా ఉంటాయండి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ పెరిగిందంటే కంపల్సరీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. సో ఇవి కాస్ట్లీ ఉంటాయి, ప్లస్ మీకు బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవి గ్రాఫిక్ కార్డ్ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ అవుతుంది కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా తక్కువ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు డే టు డే టాస్క్ నార్మల్ యూసేజ్ కి అయితే యూ సిరీస్ తీసుకోండి, లేదు కొంచెం ఎక్కువ యూసేజ్ ఉంటుంది నాకంటే పీ సిరీస్ తీసుకోండి, లేదు నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది, కొంచెం నేను వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాను, గేమింగ్స్ ఆడతాను అంటే, బాగా వీడియో ఎడిటింగ్ చేస్తాను, గేమింగ్ ఆడతాను అంటే హెచ్ తీసుకోండి. లేదు నాకు అన్ని యూసేజ్ కావాలి, మల్టీ టాస్కింగ్ కావాలి, హై ఎండ్ గేమ్స్ ఆడాలి, నేను 4K వీడియో ఎడిటింగ్ చేయాలి, 3D టూల్స్ యూజ్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్స్ వాడాలనుకున్న వాళ్ళు హెచ్ఎక్స్ ల్యాప్టాప్ తీసుకోండి. దీన్ని బట్టి మీకు ఏ ల్యాప్టాప్ అవసరమైందో మీరు చూస్ చేసుకొని ఆ ల్యాప్టాప్ కొనండి. నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా కొన్ని ఆ మోడల్ కి సంబంధించింది బెస్ట్ రేట్ లో, డిస్కౌంట్ రేట్ లో ఉన్నాయి కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, మీరు కావాలంటే అక్కడ చెక్ చేసి బై చేసుకోవచ్చు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ల్యాప్టాప్ మీద ఇంకేమన్నా అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.